శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ జాతకంలో ఎలాంటి దోషాలుంటే ఎటువంటి సమస్యలొస్తాయి? అసలు జాతకంలో ఉండే రకరకాల దోషాలేంటి? ఆ దోషాలు పోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామందికి జీవితంలో ఉండే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు కారణం మీరు పుట్టినప్పుడు మీ జాతకంలో ఉండే దోషాలే అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. సహజంగా అందరూ పుట్టినప్పుడు దోషాలంటే నక్షత్రానికి ఏవైనా దోషాలున్నాయా అనుకుంటారు. మీరు పుట్టిన నక్షత్రానికి దోషాలుంటే అది మీరు పుట్టినప్పుడే ఆ దోష నివారణ చేస్తారు. దాన్ని నక్షత్ర శాంతి అంటారు. ఆ నక్షత్ర శాంతి చేస్తే మీరు పుట్టిన నక్షత్రానికి ఏవైనా దోషాలుంటే ఆ దోషాలు తొలగిపోతాయి. 7 ఏళ్ల వరకు బాలారిష్ట దోషాలు అని కొన్ని దోషాలుంటాయి. ఆ దోషాలు ఉన్నప్పుడు 7 ఏళ్ల వరకు ఎప్పుడు అనారోగ్యాలు రావటమో, ఇతర సమస్యలు ఇవన్నీ ఉంటాయి. 7 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం ఇంకా పుట్టినప్పటి దోషాలు కానీ, బాలారిష్ట దోషాలు కానీ అవేవి పనిచేయవు. మీ జాతక చక్రంలో ఉన్న గ్రహాలను బట్టి ప్రత్యేకమైన దోషాలు ఉంటాయి. వీటిలో రకరకాల దోషాలు ఉంటాయి. వీటిల్లో అతి ముఖ్యమైనటువంటి దోషం ఏంటంటే కర్మహాని దోషం. దీన్నే పనిహాని దోషం అంటారు. ఏంటి ఈ కర్మహాని దోషం, పనిహాని దోషం అంటే చాలామంది విపరీతంగా కష్టపడి ఉద్యోగం చేస్తూ ఉంటారు, లేదా విపరీతంగా కష్టపడి వ్యాపారం చేస్తూ ఉంటారు. జీవితంలో ఎదగటానికి ఎలాంటి సోమరితనము లేకుండా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. అయినా సరే జీవితంలో అభివృద్ధి ఉండదు. ఎంత కష్టపడినా సరే వాళ్ళకి అదృష్టం ఆవగింజంత కూడా ఉండదు. మీరు పడ్డ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. దీన్నే కర్మహాని దోషం లేదా పనిహాని దోషం అనే పేర్లతో పిలుస్తారని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే వాళ్ళు ఉద్యోగంలో వెళ్ళినా, వ్యాపారంలో వెళ్ళినా, ఏ పని చేసినా 100% కష్టపడ్డా సరే పక్క వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళు చేసే కష్టం మొత్తం వేరే వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం అభివృద్ధి సాధించలేరు. జీవితంలో ఎదుగుదల ఉండదు. ఈ కర్మహాని దోషం, పనిహాని దోషం ఎందుకు వస్తుందంటే మన జాతకంలో గురువు, కుజుడు, శని, రాహువు ఈ 4 గ్రహాలు సరిగ్గా లేకపోతే కర్మహాని దోషం లేదా పనిహాని దోషం అనేది వస్తుంది. మరి ఈ దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ దోషం నుంచి బయటపడాలంటే ఒక ముఖ్యమైన సూచన పాటించాలి. ఒక ముఖ్యమైన విధి విధానం చేయాలి. సూచన ఏంటంటే ఎప్పుడైనా సరే చతుర్దశి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, నవమి రోజు కానీ ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. మీ చేత్తో ఉచితంగా చతుర్దశి, అమావాస్య, నవమి తిథుల్లో ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అలా ఇస్తూ ఉంటే కర్మహాని దోషం పెరుగుతుంది. జీవితంలో అదృష్టం రావటం ఆలస్యం అవుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన విధి విధానం ఉంది. అదేంటంటే బియ్యపిండి తీసుకొని ఆ బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేయండి. ఆ చిన్న చిన్న బియ్యపిండి ఉండలు 8 తీసుకొని ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే ఆ పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. ఎప్పుడు చేయాలి? మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు చేయొచ్చు, మీ నామ నక్షత్రం ఉన్నప్పుడు చేయొచ్చు, మీరు పుట్టిన తిథి ఉన్నప్పుడు చేయొచ్చు, మీరు పుట్టిన డేట్ ఉన్న రోజు చేయొచ్చు, లేదా అమావాస్య రోజు చేయొచ్చు, పౌర్ణమి రోజు చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఈ రోజుల్లో బియ్యపిండి తడిపి 8 చిన్న చిన్న ఉండలు చేసుకొని వాటిని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. జలచరాలకు ఆహారంగా వేయాలి. అది ముఖ్యం. జలచరాలకు ఆహారంగా వేస్తూ ఉండాలి. ఇలా వీలైనప్పుడల్లా 3 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉన్న ఈ కర్మహాని దోషం, పనిహాని దోషం నుంచి బయటపడవచ్చు. అప్పుడు మీరు పడ్డ కష్టానికి ఫలితం అనేది ఉంటుంది. జీవితంలో అభివృద్ధి అనేది ఉంటుంది. ఆ తర్వాత రెండోది సంపద హాని దోషం అంటారు. ఏంటి ఈ సంపద హాని దోషం అంటే చాలామంది బ్రహ్మాండంగా సంపాదిస్తారు, డబ్బులు నిలబడవు. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఇంకొంతమందికి తాతల నుంచి, తండ్రుల నుంచి ఆస్తులు వస్తాయి, కానీ ఆస్తులు నిలబెట్టుకోలేరు. హారతి కర్పూరంలో ఆస్తులన్నీ కరిగిపోతాయి. బ్రహ్మాండంగా ఆస్తులతో ఉన్నవాళ్ళు ఆస్తులన్నీ ఖర్చు అయిపోయి జీవితంలో సాధారణ స్థాయికి రావాల్సి వస్తుంది. దీన్నే సంపద హాని దోషం అనే పేరుతో పిలుస్తారు. మీరు సంపాదించిన డబ్బు కరిగిపోయినా, మీరు సంపాదించిన ఆస్తులు కరిగిపోయినా, తండ్రి నుంచి, తాత నుంచి వచ్చేటటువంటి ఆస్తులు కరిగిపోయినా దానికి కారణం ఈ సంపద హాని దోషం. ఈ సంపద హాని దోషం ఎందుకు ఏర్పడుతుందంటే జాతకంలో గురువు కానీ, రాహువు కానీ, అలాగే కుజుడు కానీ
ఈ గ్రహాల బలం లేకపోతే గనక సంపద హాని దోషం ఏర్పడుతుంది. మరి సంపద హాని దోషం వల్ల ఆస్తులు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? తండ్రి, తాత నుంచి వచ్చిన ఆస్తులు నిలబడాలన్నా, మీరు సంపాదించిన ఆస్తులు నిలబడాలన్నా ఏం చేయాలంటే, కష్టపడి పనిచేసే వాళ్ళకి మీ వంతుగా సహాయం చేయాలి. అంటే శ్రామికులకి, కూలి పని చేసే వాళ్ళకి, ఇలా బాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి మీకు తోచినంత సహాయం వీలైనప్పుడల్లా చేస్తూ ఉండండి. ఇంకా వీలైతే శ్రమదానం చేయండి. శ్రమదానం అంటే మీరు బాగా కష్టపడే వాళ్ళకి మీ వంతుగా ఎంతో కొంత శ్రమదానం, మీరు కష్టపడి మీ శరీరంతో కష్టం చేసి సహాయం చేస్తే ఈ సంపద హాని దోషం పోతుంది. అలా చేయలేని వాళ్ళైతే వాళ్ళకి ఎంతో కొంత ధనం కానీ, లేకపోతే ఏవైనా వస్తువులు ఇచ్చి కానీ కష్టపడి పనిచేసే వాళ్ళకి మీరు ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటే ఈ సంపద హాని దోషం తొలగిపోతుంది. ఆ సహాయం వీలైనప్పుడల్లా చేస్తూ ఉండండి. మీ జన్మ నక్షత్రం పుట్టిన తిథి ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది. అలాగే ఈ సంపద హాని దోషం ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు నలుపు, నీలం రంగు వస్త్రాలు ధరించకూడదు. ఎవరికైనా ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నా, సంపాదించిన ధనం నిలబడక ఇబ్బంది పడుతున్నా నలుపు, నీలం ఎక్కువ వేసుకోకండి. ఆ రంగు వస్త్రాలు ధరించకండి. కావాలంటే శనివారం మాత్రమే నలుపు కానీ, నీలం కానీ ధరించండి. వెండితో ఉంగరం చేయించుకొని ఆ ఉంగరం ధరించండి. అంటే నవరత్నాలు పెద్ద పెద్దవి ఏం అక్కర్లేదు. వెండిని చిన్న ఉంగరంలా చేయించుకొని ఆ వెండి ఉంగరం వేలుకు ధరించండి. ఈ సంపద హాని దోషం తొలగిపోతుంది. అలాగే సంతాన కష్ట దోషం అని ఇంకొక దోషం ఉంది. ఈ సంతాన కష్ట దోషం అంటే ఏంటి? కొంతమందికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టారు. ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళు అనారోగ్యంతో ఉంటారు. ఒకవేళ ఆరోగ్యంతో ఉంటే వాళ్ళు చెప్పిన మాట వినరు. లేదా జీవితంలో సంతానం అభివృద్ధి సాధించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఉంటే దాన్ని సంతాన కష్టదోషం అంటారు. ఈ సంతాన కష్టదోషంలో కూడా శుక్రుడు, కుజుడు సరిగ్గా బాలేరనుకోండి, అబార్షన్లు ఎక్కువైపోతాయి. గురుబలం లేదనుకోండి, అసలు సంతానం కలగటమే ఆలస్యం అవుతుంది. శని జాతకంలో సరిగ్గా లేడనుకోండి, సంతానం కలిగినా వాళ్ళు అనారోగ్యాలతో ఉంటారు, చెప్పిన మాట వినరు. ఇలా గురువు కానీ, శని కానీ, శుక్రకుజులు కానీ ఇవి ఎవరు సరిగ్గా లేకపోయినా జాతకంలో గ్రహాలు ఈ సంతాన కష్టదోషం అనే పేరుతో జ్యోతిష శాస్త్రంలో చెప్తారు. అది ఉన్నప్పుడు ఏం చేయాలి? మరి సంతానానికి సంబంధించి ఏ సమస్యలు ఉండకూడదు. చక్కగా పిల్లలు పుట్టి వాళ్ళు బాగా అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళ జీవితంలో టాప్ పొజిషన్లో ఉండాలి, చెప్పిన మాట వినాలంటే ఏం చేయాలంటే, ప్రతి నెలలో పుష్యమి నక్షత్రం ఉన్న రోజు దత్తాత్రేయుడిని పూజించాలి. పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుడికి అర్చన చేయించుకోవటం, లేదా దత్తాత్రేయుడికి అభిషేకం చేయించుకోవటం. అలా వీలు కాకపోతే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు మీరు ఇంట్లోనే దత్తాత్రేయుడిని పూజించండి. లేదా మేడి చెట్టుకు పుష్యమి నక్షత్రం ఉన్న రోజు ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే ఈ సంతాన కష్టదోషం నుంచి బయటపడవచ్చు. అలాగే 21 శనివారాలు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. 21 శనివారాలు రావి చెట్టుకి వీలైనన్ని ప్రదక్షిణలు చేస్తే ఈ సంతాన కష్టదోషం నుంచి బయటపడవచ్చు. సంతానానికి సంబంధించి ఎలాంటి దోషం ఉన్నా సరే ఆ దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి జాతకంలో కర్మహాని దోషం, పని హాని దోషం, సంపత్తి హాని దోషం, లేదా సంపద హాని దోషం, లేదా సంతాన కష్ట దోషం, ఇలా రకరకాల దోషాలు ఉంటాయి. వాటి వల్లే మీకు ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. మీ సమస్యను బట్టి ఈ విధి విధానాలు పాటిస్తే ఆ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా, హస్త సాముద్రిక పరంగా మీ అదృష్టము, భవిష్యత్తు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.